హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను నా అపార్ట్మెంట్ ముందున్నాను. మీకు జపనీస్ ఒక మెయిల్ బాక్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ లాక్ సిస్టమ్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను రండి. ఇది మెయిల్ బాక్స్ ఏరియా. బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. నార్మల్గా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన మెయిల్ బాక్స్ ఉంటుంది. చాలా నిలువ క్లీన్గా ఉంటాయి అన్ని మెయిల్ బాక్స్ అనేవి. ఇవి 2 రకాలుగా లాక్ చేస్తారు. కొన్నిటికి తాళం అనేది ఉంటుంది, మరి కొన్నిటికి ఇలా 3 డిజిట్ రొటేటివ్ లాక్ అనేది ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి కీ అయితే అక్కర్లేదు, కాకపోతే మీకు ఒక 3 డిజిట్ కోడ్ అనేది తెలిసి ఉండాలి. ఇది మీరు అపార్ట్మెంట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇలా మెయిల్ పూర్తిగా సేఫ్గా ఉంటాయి. వేరే వాళ్ళకి యాక్సెస్ అనేది అస్సలు ఉండవండి. ఇప్పుడు దీని ఒక డిజిట్ 4 to 5 అనేది అయితే, లేదా 552 అనేది అయితే మనం ట్రై చేద్దాం. 552 కదండి. మొదటిగా లెఫ్ట్కి 5 అనేది తిప్పాలి. ఇక్కడ మీరు కానీ చూస్తే ఒక డాట్ అనేది ఉంది, మార్క్. ఆ మార్క్ స్ట్రైట్గా పెట్టాలి. తర్వాత మరొకసారి 5 కదా, ఆ 5ని ఇంకోసారి తిప్పాలి లెఫ్ట్కి. మూడోది అనేది రైట్కి తిప్పాలండి. రైట్కి 2 అనేది తిప్పాలి. 2 తిప్పితే మనకి ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు అన్ని మెయిల్స్ని సేఫ్గా పెట్టుకోవచ్చు. మరి వేరే వాళ్ళకి యాక్సెస్ అనేది అయితే ఉండదు. మరి అందరూ చూశారు కదా ఈరోజు జాపనీస్ లాక్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అనేది. మీకు ఈ లాక్ సిస్టమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అదే రకంగా మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, ఇంకా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.